హలో హై హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు టుడే శ్యామ్. సో ఈరోజు అయితే మార్కెట్స్ అయితే నిఫ్టీ ఎస్పెషల్లీ ఫ్లాట్గా క్లోజ్ అయితే మిగతా అన్ని ఇండెసెస్ కూడా ఆల్మోస్ట్ సెన్సెక్స్ కూడా ఫ్లాట్ అని చెప్పొచ్చు. మిగతా ఇండెసెస్ అన్నీ కూడా బేరిష్లో క్లోజ్ అయినాయి. అండ్ విక్స్ కూడా 1.3% తగ్గి మళ్ళీ అగైన్ 14 రేంజ్లోనే ఓవరాల్గా మనకి కూర్చుంది విక్స్లో. అండ్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుంటే కనుక సో ఇక్కడ మంచిగా ఒక హ్యామర్ క్యాండిల్ అయితే వచ్చింది. హ్యామర్ క్యాండిల్ తెలిసిందే కదా, ఎప్పుడైనా సరే అది సపోర్ట్లో వచ్చినప్పుడు మనం వీ కెన్ ఎక్స్పెక్ట్ రివర్సల్ అనమాట. ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే దీని హై ఆర్ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఉంటుందో, అంటే ఈ కండిషన్లోకి వచ్చేసరికి మనకి 23,800 అంటే 23,800 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా మనకి అప్ సైడ్ వెళ్తుంది అనేసి ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న ఉన్నటువంటి లో ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రేక్ చేసింది. బట్ ఓవరాల్గా మళ్ళీ ఏదైతే ప్రీవియస్గా మనం అనుకుంటున్నామో ఆ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఆ క్యాండిల్ లోపలనే క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో ఇన్ కేస్ ఒకవేళ ఈ 23,500 కూడా బ్రేక్ అయ్యి ఈ ఇన్సైడ్ క్యాండిల్ అవుట్ సైడ్ కనుక బ్రేక్ ఇస్తే కనుక, అంటే ఈ ఇన్సైడ్ బార్ ఏదైతే ఉందో ఈ లెవెల్స్ని బయట కనుక క్లోజింగ్ ఇస్తే కొంతవరకు మనకి లైక్ ఇంకా డౌన్ మూవ్ చూడడానికి వచ్చేది. బట్ యాజ్ యూజువల్గా ప్రీవియస్గా కూడా 23,500 లెవెల్స్ ఏదైతే మనకి కాపాడుకుంటూ వస్తున్నాయో బుల్స్, సో ఇవాళ కూడా అదే కాపాడుకుంటున్నాయి. సో రేపటి కూడా చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ లెవెల్ 23,500. అండ్ ముఖ్యంగా మనం చూడాల్సింది ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో 23,800. సో వన్స్ 23,800 కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక మనం మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ 1 to 200 పాయింట్స్ అయితే నిఫ్టీలో అయితే చూడడానికి అయితే ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఒకవేళ కనుక 23,500 కూడా బ్రేక్ అయితే కనుక మనం డౌన్ సైడ్ కూడా 1 to 200 పాయింట్స్ అయితే మూవ్ అయితే చూడడానికి అయితే ఉంటుంది. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కాబట్టి సో మేజర్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఒకసారి గుర్తుపెట్టుకొని సో ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక మనకి మేజర్ సపోర్ట్ అండ్ మేజర్ రెసిస్టెన్స్ అనేసి గుర్తుపెట్టుకుంటే మనకి ట్రేడింగ్ టైంలో ఈజీగా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 23,800 అప్ సైడ్, అలాగే డౌన్ సైడ్ వచ్చి 23,500. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే సాలిడ్గా మంచి బేరిష్ క్యాండిల్ అయితే వచ్చింది. అండ్ ఇది కూడా కంప్లీట్గా ఇన్సైడ్ బార్లోనే ఉంది, ఇన్సైడ్ క్యాండిల్లోనే ఇక్కడనే క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో 49,600 ఓకే, విచ్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ లెవెల్. ప్రీవియస్గా కూడా ఈ లెవెల్లో మనకి సపోర్ట్ అయితే తీసుకుంది. సో ఆ లెవెల్ బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీలో చాలా వరకు పెద్ద మూవ్ అయితే చూడడానికి వచ్చేది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ లెవెల్ అయితే కాపాడుకోవడం జరిగింది 49,600. సో రేపటికి ఇందాక నిఫ్టీలో లాగానే ఇక్కడ కూడా 49,600 వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. అలాగే అప్ సైడ్ వచ్చేసి 50,400 లెవెల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఆర్ఎల్స్ రెసిస్టెన్స్గా చెప్పుకోవచ్చు. మెయిన్ ఆర్డేలో ప్రీవియస్ డే హై కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక ఏదర్ నిఫ్టీలో కావచ్చు బ్యాంక్ నిఫ్టీలో కావచ్చు మనం మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో బయింగ్ జోన్స్ అండ్ అలాగే సెల్లింగ్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ కూడా ఒకసారి చూసేద్దాం. అలాగే ఓఏ డేటా కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ బీటీఎస్టీ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ వీడియోనైతే తెలుసు కదా, మర్చిపోకండి. సో నిఫ్టీ చూసుకుంటే ఆల్మోస్ట్ నిన్న ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అవే లెవెల్స్ కొంచెం అటు ఇటుగా చేంజ్ అయ్యాయి అంతే. సో ఈరోజు కూడా ఈ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ మేజర్ రోల్ అయితే ప్లే చేసిందని చెప్పొచ్చు. అటు బ్రేక్ కానివ్వకుండా అండ్ పైకి వెళ్ళకుండా కూడా ఈ లెవెల్ అయితే 23,675 600 అయితే కనుక చాలా మంచిగా హోల్డ్ అయితే చేసాయి. ఓవరాల్గా ఈ జోన్ అనుకోండి 675 అండ్ 700 జోన్ అనేది చాలా ఇంపార్టెంట్ జోన్ ఫర్ టుమారో ఆల్సో. అండ్ రేపటికి మనం రెగ్యులర్గా ఎక్స్పైరీ టైంలో చెప్తానే ఉంటాము, ఆప్షన్ బయర్స్ ఎస్పెషల్లీ ఫస్ట్ ఈ జోన్ మధ్యలోనే అటు ఇటు వెళ్తుంది అనుకుంటే కనుక, టైంపాస్ చేస్తుంది అనుకుంటే కనుక డెఫినెట్గా వెయిట్ చేయండి బ్రేక్అవుట్ కోసం. మనం ఏదైతే నో ట్రేడింగ్ జోన్స్ అనుకుంటున్నామో ఆర్ స్కాల్పింగ్ జోన్స్ అనుకుంటున్నామో అవి బ్రేక్అవుట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత మాత్రమే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి. ప్రతి క్యాండిల్ ట్రేడ్ చేయాల్సిన పని లేదు. మొన్న అయితే సెన్సెక్స్లో నేనైతే సెన్సెక్స్ అయితే ట్రేడ్ అవుట్స్లో టచ్ చేయలేదు. వై?
బికాస్ చాలామంది స్మాల్ క్యాపిటల్స్ ఉంటారు అండ్ మీడియం అండ్ లైక్ బిగినర్స్ కూడా ఉంటారు. వాళ్ళైతే హ్యాండిల్ చేయలేరు. లైక్ అది అప్ సైడ్ వెళ్తుంది కదా అని ఈ టైప్ ఆఫ్ క్యాండిల్స్లో వెళ్తుంది కదా అని ట్రయల్ కూడా చేయకుండా ఇంకా వెళ్తుంది కదా మళ్ళీ మనం స్టాప్ లాస్ పెడితే వచ్చి కొట్టేస్తుందేమో అనేసి వెయిట్ చేస్తుంటారు. సో ఇలాంటి జెయింట్ రెడ్ క్యాండిల్స్ అనేవి సెన్సెక్స్లో చాలా చాలా క్వైట్ కామన్. సో అలాంటివి వచ్చినప్పుడు వాళ్ళు హ్యాండిల్ చేయలేరు. అండ్ లైక్ ఇక్కడ కనుక ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలియలేదు అంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చిన్న క్యాపిటల్ లైక్ 10,000 20,000 అయితే మొత్తం కూడా వైప్అవుట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అందుకని ఎస్పెషల్లీ మనకి లైక్ మన తెలుగు ట్రేడర్స్కి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా పదే పదే చెప్తా ఉంటాను, ఎక్స్పైరీ రోజున ఫస్ట్ 15 minutes ఆర్ ఈ లెవెల్స్ ఏవైతే మనం డిస్కస్ చేసామో అది బ్రేక్అవుట్ వరకు వెయిట్ అయితే చేయండి ఖచ్చితంగా. సో అదర్వైజ్ డెఫినెట్గా చాలా వరకు డబ్బులు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఆన్ ఎక్స్పైరీ డేస్. ఓకే, సో 23,734 దగ్గర మనకి బ్రేక్అవుట్ ఇస్తే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,780 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,839 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,914. సో ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక 638 దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి అదర్వైజ్ ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే ఇక్కడ నుంచి కొంత బౌన్స్ అయ్యడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బౌన్స్ అయిన తర్వాత మాత్రమే ఈ లెవెల్లో అయితే మనం ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చి 23,638 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 23,600 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 23,542. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ 675 కాకుండా 630 దగ్గర ఈ లెవెల్లో అయిందంటే కనుక మనకి ఇది ట్రిగర్ క్యాండిల్ అవుతుంది, ట్రిగర్ లెవెల్ అవుతుంది. అండ్ టార్గెట్ 1 ఇది అండ్ 2 ఈ లెవెల్స్ ఉంటుంది. అండ్ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే లో ఉందో 23,500 విచ్ వీఆర్ డిస్కసింగ్ ఎర్లియర్ ఆల్సో, ఈ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో మనకి టార్గెట్ 3 అయితే అవుతుంది. హోప్ ఇట్ ఈస్ నో కన్ఫ్యూజన్ అని అయితే అనుకుంటున్నాను. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఈ లెవెల్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఆల్మోస్ట్ నిన్న ఈరోజు చూడొచ్చు. 50,156 పైన మనకి క్లోజ్ అయితే కనుక 50,375 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 50,578 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 50,912గా అయితే ఉంటాయి. అండ్ డౌన్ సైడ్ 741 అంటే ఒక 100 and 120 పాయింట్స్ డౌన్ అయితేనే మనకి ఇక్కడ ఒక రౌండ్ ఆఫ్ సెల్ ఆఫ్ వస్తుంది. ఈ రేంజ్లో ఇక్కడ సపోర్ట్ తీసుకున్నట్టు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. సో అగైన్ ఎప్పుడైతే మనకి ప్రీవియస్గా అంటే 50,000 దగ్గర కావచ్చు ఈ రేంజ్లో కావచ్చు మనకి బౌన్స్ అయ్యి వస్తుందో వెయిట్ చేయండి. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత మనం షార్టింగ్ అయితే వెళ్తే రిస్క్ టు రివార్డ్ రేషియో అయితే బెస్ట్గా ఉంటుంది. టార్గెట్ 1 వచ్చి 49,605 అండ్ టార్గెట్ 2 వచ్చి 49,387 అండ్ టార్గెట్ 3 వచ్చేసి 49,148. సో ఇన్ కేస్ మీరు కనుక బిజినెస్లోనూ జాబ్లోనూ బిజీగా ఉండి అండ్ అనాలిసిస్కి టైం లేదు బట్ ట్రేడ్ చేయాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన tradeoutshow.com అయితే ట్రై చేయండి. డెఫినెట్గా మీకు అక్కడ రెడీమేడ్ డైరెక్ట్ స్ట్రైట్ అవే సొల్యూషన్స్ అయితే దొరికేస్తాయి. సిఈ బై దిస్ లెవెల్ అండ్ దిస్ ద స్టాప్ లాస్ దిస్ ద టార్గెట్స్ అనేసి క్లియర్ కట్గా మెసేజెస్ అయితే మీకు వస్తాయి. సో మీరు మీ వీల్ని బట్టి ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఓఏ డేటాకి వచ్చేసరికి మంత్లీ 25.5 ఉంటే పుట్ సైడ్ వచ్చి 17.28 అవుతుంది. సో ఆబ్వియస్లీ పుట్ సైడ్ అయితే డౌన్ ఉంది. అలాగే ఫిబ్రవరి అండ్ మార్చ్ సైడ్ చూసుకుంటే 26.79 ఉంది అండ్ 18.40 ఉంది. సో ఇక్కడ కూడా క్లియర్ కట్గా పుట్స్ అయితే చాలా వరకు ఉన్నారు. అండ్ ఈ రేంజ్లో మనకి చూడడం అనేది చాలా డిఫరెంట్ థింగ్. ఎందుకంటే అంతకుముందు మనకి వీక్లీ ఎక్స్పైరీస్ ఉండే కాబట్టి ఇది ఇక్కడ ఎక్కువ 2 lakhs కన్నా డిఫరెన్స్ అయితే కనిపించేది కాదు. బట్ ఇప్పుడు కంప్లీట్గా మంత్లీ వచ్చేసరికి ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో చాలా బాగా పెరిగిపోయింది, వీక్లీ ఎక్స్పైరీస్ లేవు కాబట్టి. సో ఓవరాల్గా పుట్స్ వచ్చేసి రేపు గ్యాప్ డౌన్ అవడానికి ఛాన్స్ ఉంది యాజ్ పర్ డేటా. అండ్ ఏదైతే మేజర్ లెవెల్స్ ఏవైతే బ్రేక్ అయినాయో ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో మేజర్ లెవెల్ అయినటువంటి 50,000 బ్రేక్ అయింది కాబట్టి మనకి అంటిల్ అన్లెస్ 50K వెళ్ళేంత వరకు కూడా సెల్ ఆన్ రైజ్ స్ట్రాటజీని యూజ్ చేయడం అయితే బెటరు. అండ్ ఓఏ డేటా అండ్ మీ స్ట్రాటజీ చూసుకొని ఎంట్రీ దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ జామ్. జై హింద్.